హలో వ్యూవర్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ టు మ్యాప్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం విండోస్ 10కి సంబంధించి ఒక 5 ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందామండి. అవేంటంటే, మొదటిది, మీరు ఏదన్నా బ్రౌజరో లేకపోతే దిస్ పీసీ అనేది ఏదో ఒక విండో ఓపెన్ చేశారని అనుకుందాం. ఇది నాకు ఇలా ఫుల్ స్క్రీన్ కాకుండా స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ మాత్రమే రావాలి. అప్పుడు ఏం చేయాలంటే, మౌస్తో చెరపడం కాకుండా విండోస్ బటన్ ఉంటుంది కీబోర్డ్లో, విండోస్ లోగోతో. ఆ విండోస్ బటన్ ప్రెస్ చేసి మన కీబోర్డ్లో లెఫ్ట్ యారో ఉంటుంది, లెఫ్ట్ యారో ప్రెస్ చేశారంటే లెఫ్ట్కి వస్తుంది ఆ విండో మొత్తం. లేదు రైట్కి రావాలంటే రైట్ యారో, బాటమ్ రావాలంటే ఇలా బాటమ్కి, అప్కి వెళ్ళాలంటే ఇలా అప్కి. ఇలా ఇదొక ట్రిక్ అండి. ఇంకొకటి ఏంటంటే, మనకి మామూలుగా ఏదైనా టైప్ చేసేటప్పుడు మొబైల్లో అయితే ఎమోజీస్ అలా ఉంటాయి. ఆ ఎమోజీస్ అనేవి విండోస్ 10లో పీసీలో మీరు ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు కావాలనుకుంటే సింపుల్గా మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాప్స్ టెక్ తెలుగు అని చెప్పి టైప్ చేశాను. నాకు ఇక్కడ లాస్ట్లో ఆ ఎమోజీస్ అనేవి కావాలి. దానికి ఏం చేయాలంటే, సింపుల్గా కీబోర్డ్లో విండోస్ బటన్ ప్రెస్ చేసి డాట్ ప్రెస్ చేయండి. విండోస్ ప్లస్ డాట్ ప్రెస్ చేశారంటే మీకు ఇలా ఎమోజీస్ వస్తాయి. మీకు ఏ ఎమోజీ కావాలంటే ఆ ఎమోజీని క్లిక్ చేసుకోవచ్చు. చూసారా, పైన నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే అక్కడ ఎమోజీస్ వచ్చేస్తున్నాయి. ఇలా ఎమోజీస్ని కూడా మీరు విండోస్ 10లో వాడుకోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, థర్డ్ ట్రిక్, మీరు మామూలుగా మొబైల్లో స్క్రీన్ షాట్స్ తీసుంటారు. ఆ స్క్రీన్ షాట్స్ అనేవి విండోస్లో ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. విండోస్ 10లో ఆ ఫీచర్ అయితే ఇచ్చారు మనకి, చూపిస్తాను చూడండి. సెర్చ్ బార్లో మీరు సింపుల్గా SNIP స్నిప్ అని టైప్ చేయగానే మీకు ఇలా స్నిప్ అండ్ స్కెచ్ అనే యాప్ ఒకటి వస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చారంటే మీకు ఇలా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు న్యూ అని సెలెక్ట్ చేయండి. న్యూ అని సెలెక్ట్ చేసి ఇలా మీకు ఒక టూల్స్ అనేవి చూపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ షాట్, నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను. ఆ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆ డిస్ప్లే అనేది వచ్చేసింది, చూసారా. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేస్తాను చూడండి. నాకు ఈ పార్ట్ వరకే కావాలి. చూసారా, ఇలా స్క్రీన్ షాట్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, అలాగే కాపీ చేసుకోవచ్చు, ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇది అనేది చాలా యూస్ఫుల్ అనమాట మనకి. మీకు ఇలా కాదు, ఇంకొక ఫుల్ స్క్రీన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫుల్ స్క్రీన్, విండోస్ స్నిప్, అలాగా ఫుల్ స్క్రీన్ క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది ఇలా మీకు స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. ఇదొకటి. ఇంకొక ట్రిక్ ఏంటంటే, మీకు మామూలుగా నైట్ టైము లైటింగ్ కొంచెం డల్గా ఉన్నప్పుడు బ్లూ లైట్ అనేది ఆఫ్ అవ్వాలనుకుంటే, ఆ బ్లూ లైట్ ఆఫ్ చేయడానికి విండోస్ 10లో ఆప్షన్ ఉందండి. ఆ ఆప్షన్ ఏంటంటే, మళ్ళీ సెర్చ్ బార్లో నైట్ లైట్ అని టైప్ చేయండి. NIGHT, నైట్ స్పేస్ LIGHT, నైట్ లైట్ అని టైప్ చేసి ఇక్కడ నైట్ లైట్ వచ్చింది చూసారా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేశారంటే ఆ నైట్ లైట్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. సింపుల్గా ఇక్కడ టర్న్ ఆన్ నౌ అని చూసారా, ఇది టర్న్ ఆన్ చేశారంటే ఆ బ్లూ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది, మన కంటికి ఎఫెక్ట్ లేకుండా. చూడండి, నేను టర్న్ ఆఫ్ చేశాను, స్క్రీన్ అనేది బ్లూ లైట్ పోయి కొంచెం డల్ అయింది, చూసారు కదా. ఇది మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఎలా కావాలంటే అలా. ఇక్కడ షెడ్యూల్ అంటే మీరు టైం పెట్టుకోవచ్చు, ఏ టైం నుంచి ఏ టైం వరకు మీకు స్క్రీన్ ఆన్ ఆఫ్ అవ్వాలి అనేది ఇక్కడ ఉంటుంది.
మీకు మళ్ళీ బ్లూ స్క్రీన్ అనేది నార్మల్ అవ్వాలంటే టర్న్ ఆఫ్ చేశారంటే నార్మల్ అయిపోతుంది. ఇదొక ట్రిక్ అండి. ఇంకా ఫైనల్‌గా ఫిఫ్త్ అండ్ లాస్ట్ ట్రిక్ ఏంటంటే, మనకి ఈ కింద టాస్క్ బార్‌ని చూసారా? నేనిక్కడ ఎక్స్‌ప్లోరరు, అలాగే గూగుల్ క్రోము, హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్‌వేర్ ఇవున్నాయి. వీటిని ఎలా ఓపెన్ చేయాలి? మనం మౌస్‌తో క్లిక్ చేయకుండానే అవి ఓపెన్ అవ్వాలి. ఎలా ఓపెన్ చేయాలంటే, సింపుల్‌గా విండోస్ బటన్ ప్రెస్ చేసి నెంబర్ 1 అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారంటే ఇక్కడ చూసారా? ఫస్ట్ ఎక్స్‌ప్లోరర్ ఉంది కాబట్టి 1కి ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను విండోస్ బటన్ ప్రెస్ చేసి 2 ప్రెస్ చేశానంటే క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఇది క్లోజ్ చేసేద్దాం. విండోస్ బటన్ ప్రెస్ చేసి 2 చూసారా? క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. అలాగే విండోస్ బటన్ ప్రెస్ చేసి నెంబర్ 3 హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా? ఇలా ఆర్డర్ వైజ్ వెళ్ళిపోతాయన్నమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయో టాస్క్ బార్‌లో వాటికి ఆటోమేటిక్‌గా నెంబరింగ్ ఇచ్చుకుంటుంది. 1, 2, 3, 4 అలా ఎన్ని ఉంటాయో అలా మీరు ఓపెన్ చేయాలనుకున్నప్పుడల్లా విండోస్ బటన్ ప్రెస్ చేసి దాని కౌంట్ ఎంత ఉందో ఆ నెంబర్ ఇచ్చారంటే అది అక్కడ ఓపెన్ అయిపోతుంది. ఈ 5 టిప్స్ మనకి చాలా ఉపయోగపడతాయండి విండోస్ 10లో. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకొక వీడియోలో దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మా ఈ వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.